Hi dear students, welcome to Uptech Jobs. This is Shankar Reddy, Senior Faculty of Arithmetic and Reasoning. మరి మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో అతి ముఖ్యమైన టాపిక్ కాలము పని, టైమ్ అండ్ వర్క్. ఈ టాపిక్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా కీలకంగా ఉంటుంది. మరి మన స్టేట్ లెవెల్ కావచ్చు, అది సెంట్రల్ లెవెల్లో కావచ్చు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ కాలం పని అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని వెయిటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అంటే అది బ్యాంక్ పిఓస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. అదే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎస్ఐ, కానిస్టేబుల్, తర్వాత గ్రూప్ 4, తర్వాత గ్రూప్స్లో జనరల్ స్టడీస్. అట్ ద సేమ్ టైం మనం ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 50 మార్కుల్లో ఇది కీలకంగా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఈ కాలము పని అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో ఇంటర్నల్ టాపిక్స్ కూడా దీనికి ఈ బేసిక్స్ని ఫాలో అవుతూ కొన్ని టాపిక్స్, ఇంటర్నల్ టాపిక్స్ దీంట్లో అంతర్లీనంగా ఉంటాయి, సపరేట్గా కూడా ఉంటాయి. అవి ఏంటి అనేది మనం డిస్కస్ చేసినప్పుడు, ఒకటి ప్రాబ్లమ్స్ ఆన్ వేజెస్, వేతనాలపై సమస్యలు. అలానే రెండవది పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటాం, అంటే ట్యాంకులు మరియు కొలాయిలు. ఇవి కూడా మనకి టైమ్ అండ్ వర్క్ బేసిక్స్ మీద డిపెండ్ అయ్యి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. మరి ఈ టాపిక్ సంబంధించినవి కూడా దీంట్లో ఇంటర్నల్గా రావచ్చు, లేదా సపరేట్ టాపిక్ కూడా మనకు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సరే, కాలము పని, ముఖ్యంగా కాలము దూరము అయినా కాలము పని అయినా పని స్థిరంగా ఉంటుంది. కాకపోతే ఆ పని చేయడానికి పట్టు సమయాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ముగ్గురున్నారు ఏబిసి అనేవాళ్ళు, ఒక పనిని చేయడానికి వేరువేరు సమయాలు తీసుకుంటారు. కానీ వాళ్ళు చేసే పని ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. చేసే పని స్థిరంగా ఉండి చేయడానికి పట్టిన సమయాలు వేరువేరుగా ఉన్నప్పుడు సగటు సమయాన్ని కనుగొనడానికి అనువైన సగటునే హరాత్మక సగటు అంటాం. దీనిలో ప్రతి క్వశ్చన్ కూడా మనం హరాత్మక సగటును ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ సాల్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత దీనిలో ముఖ్యమైన బేసిక్స్ ఏంటి అనేది మనం గమనిస్తే, ఒకటి కాలానికి, టైమ్ అండ్ వర్క్ అంటున్నాం కదా, కాలానికి పనికి ఎటువంటి సంబంధం ఉంటుంది అనేది మనం గమనిస్తే, టైమ్ అండ్ వర్క్ అంటున్నాం. ముఖ్యంగా వర్క్ సామర్థ్యానికి తర్వాత కాలానికి ఎటువంటి సంబంధం ఉంటుంది, తర్వాత సామర్థ్యానికి పనికి ఎటువంటి సంబంధం ఉంటుంది, సామర్థ్యానికి తర్వాత వేతనానికి ఎటువంటి సంబంధం ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. టైం పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం అనేది ఏమవుతుంది, ఇక్కడ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏ అనేవాడు 20 రోజులు చేస్తాడు ఒక పనిని, బి అనేవాడు 30 రోజులు చేస్తాడు. మరి ఏ అనేవాడు 20 రోజులు ఎందుకు చేస్తున్నాడు? తక్కువ రోజుల్లో వాడి సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి. బి అనేవాడు 30 రోజులు అదే పనిని ఎందుకు చేస్తున్నాడు? వాడికి సామర్థ్యం తక్కువ కాబట్టి సామర్థ్యానికి తర్వాత టైంకి ఎటువంటి రిలేషన్ ఉంటుంది? విలోమానుపాతంలో ఉంటుంది అని అంటాం. విలోమానుపాతంలో ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం ఈ విధంగా డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. అవి ఏంటి అనేది ఒకసారి చూస్తే, టైమ్ అండ్ వర్క్ ఈ టాపిక్లో నుండి చూడండి. కాలానికి పనికి ఎటువంటి సంబంధం ఉంటుంది అనేది మనం గమనించినప్పుడు, సమయం పెరిగే కొలది ఏమవుతుంది? ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం అనేది ఏమవుతుంది? ఇక్కడ తగ్గుతుంది అని. తక్కువ కాలంలో చేశాడంటే వాడికి సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది అనేది దాని అర్థం. ఇప్పుడు రేషియో ఆఫ్ టైం, పట్టిన కాలముల మధ్య నిష్పత్తి ఎలా ఉంటుంది అనేది చూస్తే, పట్టిన సమయములు లేదా కాలముల మధ్య నిష్పత్తి, నిష్పత్తి x/y అయినా, ఒకటి పట్టిన కాలముల మధ్య నిష్పత్తి x/y అయితే వారికి పట్టే వారి సామర్థ్యముల మధ్య నిష్పత్తి ఎప్పుడు కూడా ఏమవుతుందంటే y/x అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ ఎక్కువ టైం తీసుకున్న వాడికి తక్కువ సామర్థ్యం ఉంటుందని, తర్వాత తక్కువ సమయం తీసుకున్న వాడికి ఎక్కువ సామర్థ్యం ఉంటుందని అర్థం. అందుకే ఏం రాసాం? పట్టిన సమయాల మధ్య నిష్పత్తి x/y అయితే వారి సామర్థ్యముల మధ్య నిష్పత్తి y/x అవుతుంది. తర్వాత రెండవది, పని అనేది ఎలా జరుగుతుంది? ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు ఎక్కువ పని చేస్తాడు, తక్కువ సామర్థ్యం ఉన్నవాడు తక్కువ పని చేస్తాడు. కాబట్టి పని భాగాల మధ్య నిష్పత్తి కూడా ఏమవుతుంది? y/x అవుతుంది. అంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడికి ఎక్కువ పని చేస్తాడు, తక్కువ సామర్థ్యం ఉన్నవాడు తక్కువ పని చేస్తాడు అని అర్థం. అలానే వేతనాలు ఎలా నిర్వచిస్తాం మనం? ఎక్కువ పని చేసేవాడికి ఎక్కువ వేతనం వస్తుంది, తక్కువ పని చేసేవాడికి తక్కువ వేతనం వస్తుంది. ఈ పని అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? వాడి యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారు పొందే వేతనాల మధ్య నిష్పత్తి ఏమవుతుంది? ఇక్కడ పని భాగాల మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా ఏమవుతుంది? y/x అవుతుంది. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. కాలానికి, సామర్థ్యానికి, పని భాగాలు, వేతనాలు. కాలము పెరిగే కొలది
ఎక్కువ టైం తీసుకున్నాడంటే వాడి సామర్థ్యం తక్కువ. సామర్థ్యం తక్కువ అంటే తక్కువ పని చేస్తాడు. తక్కువ పని చేశాడంటే తక్కువ వేతనం అని. తక్కువ సమయంలో చేశాడు అంటే వాడికి సామర్థ్యం ఎక్కువ అని. సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి వాడికి ఎక్కువ పని చేస్తాడు. ఎక్కువ పని చేస్తాడు కాబట్టి వాడు ఏం చేస్తాడు? ఎక్కువ వేతనాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. దీని తర్వాత మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనేది చూస్తే టోటల్ వర్క్ ఎలా? మొత్తం పని భాగాలు. ఒక వ్యక్తి రోజుకి 5 యూనిట్ల పని చేస్తాడు. 5 రోజులకు ఎన్ని యూనిట్ల పని చేస్తాడు? 5 5లు 25. అంటే ఇక్కడ మొత్తం పనిని ఎలా డిఫైన్ చేస్తాము అనేది చూస్తే టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ వాటే టైం అంటాం. ఎఫిషియన్సీ ఇంటూ టైం. మొత్తం పని ఎలా వస్తుంది చూడండి. మొత్తం పని ఈక్వల్ టు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, సామర్థ్యం ఇంటూ కాలం. సామర్థ్యము మరియు కాలముల మధ్య లబ్ధమే ఏమవుతుంది? మొత్తం పని అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి రోజుకి 10 యూనిట్ల పని చేస్తాడు. మరి 10 రోజుల్లో ఎన్ని యూనిట్ల పని చేస్తాడు అని అంటే 10 10లు ఎంత? 100 యూనిట్లు. అదే ఏమవుతుంది? మొత్తం పని అవుతుంది. కాబట్టి W ఈక్వల్ టు ఈ ఇంటూ వాటే టీ అంటాం. ఈ అంటే ఏంటి? సామర్థ్యము. టీ అంటే ఏంటి? కాలం. కాబట్టి ఇక్కడ వర్క్ ఈక్వల్ టు ఏ ఇంటూ వాటి టీ అంటాం. దీనిని మన కన్వీనియంట్గా మనం విభజించుకుంటూ మనం పోవచ్చు. ఇప్పుడు మొత్తం పని ఇస్తాడు, వాడి సామర్థ్యం ఇచ్చిండు అనుకోండి, వాడు ఎంత కాలంలో ఆ పని చేస్తాడు అని అంటే ఏం రాయొచ్చు మనం? టీ ఈక్వల్ టు డబ్ల్యూ డివైడెడ్ బై వాట్? ఎఫిషియన్సీ అని. ఈ కాన్సెప్ట్స్ అనేవి డెవలప్ చేసుకోగలిగితే ఈ టైమ్ అండ్ వర్క్లో ప్రతి క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే వీటితో పాటు ముఖ్యంగా మనుషులు, రోజులు, తర్వాత టైము, వర్క్, వీటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే ఓకే. ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ రిలేషన్. M1 D1 T1 W2 ఈక్వల్ టు M2 D2 T2 ఏమవుతుంది? W1. ఇవన్నీ కూడా M1 M2లు అనేవి ఏంటి? మనుషులు. M1 M2 అంటే ఏంటి? ఇక్కడ మనుషులు. D1 D2 అనేవి ఏమవుతాయి? ఇక్కడ డేస్, రోజులు. T1 T2లు అనేవి ఏమవుతాయి? ఇక్కడ కాలం అంటే గంటలు. W1 W2 అనేవి ఏమవుతాయి? ఇక్కడ పని భాగాలు. ఈ విధంగా ఈ రిలేషన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంట. ఈ రిలేషన్ కూడా మనకు M1 D1 T1 ఈక్వల్ టు M1 D1 T1 W2 ఈక్వల్ టు M2 D2 T2 W1. ఇది అవసరాన్ని బట్టి మనకి ఏవైతే అవసరం అవుతాయో ఆ రిలేషన్ వరకే మనం తీసుకుంటాం. అన్నీ ఉన్నాయనుకోండి, మొత్తం రిలేషన్ తీసుకుంటాం. కేవలం మనుషులు, రోజులు ఇస్తే M1 D1 ఈక్వల్ టు M2 D2. టైం కూడా ఇచ్చాడు అనుకోండి, M1 D1 T1 ఈక్వల్ టు M2 D2 T2. వర్క్ కూడా ఇస్తే ఈ రిలేషన్. తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మనం సబ్జెక్ట్లోకి మనం ఎంటర్ అయినప్పుడు ఇవి బేసిక్ అంశాలు అనేవి. ఇంకోటి ఏంటంటే మొత్తం పని ఎప్పుడు కూడా, మొత్తం పని పూర్తయిందనుకోండి, మొత్తం పని ఎప్పుడు కూడా 100% సమానం. అంటే అది ఎప్పుడు కూడా 1కి సమానం అంటాం. నువ్వు చేసినా నేను చేసినా ఒక పని పూర్తయిందంటే అది ఎప్పుడు కూడా దేనికి సమానం అవుతుంది? 1కి సమానం. మొత్తం పని అనేది ఎప్పుడు కూడా న్యూమరికల్ వాల్యూలో 1కి సమానం. శాతంలో అయితే అది ఏమవుతుంది? ఇక్కడ 100%కి సమానము అని అంటాం. మొత్తం పనిని ఎప్పుడు కూడా దేంతో నిర్వచిస్తాం మనం? 1తోటి నిర్వచించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బేసిక్ అంశాలను ఆధారంగా చేసుకొని మనకు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం గమనించినప్పుడు ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక పనిని X రోజులలో పూర్తి చేసిన 1 రోజులో చేయు పని అంటారు. ఒక వ్యక్తి ఒక పనిని X రోజులలో చేస్తాడు. మరి 1 రోజులో చేసే పని అంటే 1/X అని. 2 రోజులలో చేసే పని అంటే 2, ఇది 1 రోజులో కాబట్టి. మరి 2 రోజులలో చేయు పని అంటే ఏం రాస్తాం మనం? అంటే ఏం రాయొచ్చు? 2/X అని. ఒక పనిని పూర్తి చేయడానికి పట్టిన సమయం X రోజులు అయితే 1 రోజులో చేయు పని అంటే 1/X. 2 రోజులలో చేసిన పని అంటే 2/X. 3 రోజులలో చేసిన పని అంటే ఏమవుతుంది? ఇక్కడ 3/X అండి. ఇక్కడే A అనేవాడు ఒక పనిని X రోజులలో, B అనేవాడు Y రోజులలో చేస్తే ఇద్దరు కలిసి 1 రోజులో చేయి పని. ఇప్పుడు చూడండి, దీన్ని ఈ విధంగా రాస్తే A ఒక పనిని X రోజులలో, B అదే పనిని Y రోజులలో చేస్తే ABలు ఇద్దరు కలిసి 1 రోజులో చేయి పని, 1 రోజులో చేయి పని ఈక్వల్ A 1 రోజు పని, B 1 రోజు పని. అప్పుడు అది ఎంత అవుతుంది? 1/X ప్లస్ వాటి 1/Y. దీన్ని కసాగు తీసుకుంటే మనకి ఏమవుతుంది? X ప్లస్ Y డివైడెడ్ బై XY అవుతుంది. ABలు ఇద్దరు కలిసి 1 రోజులో చేయి పని, A 1 రోజు పని, B 1 రోజు పని. అంటే అదేమవుతుంది? X ప్లస్ Y డివైడెడ్ బై XY. ఇద్దరు కలిసి 1 రోజులో చేయి పని అని అంటే మనం ఈ విధంగా డిఫైన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మరి ABలు ఇద్దరు కలిసి 3 రోజులలో చేయి పని అన్నాడు అనుకోండి, ABలు ఇద్దరు కలిసి 3 రోజులలో చేయి పని అంటే ఏం రాయొచ్చు? 3/X ప్లస్ 3/Y. 3/X ప్లస్ 3Y.
దీన్ని కసాకు తీసుకుంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది, అది వేరే విషయం అనుకోండి. అంటే ఒక్క రోజులో చేయ పని అంటే 1/x అంటాం. ఏ ఒక పనిని 10 రోజులు చేస్తే ఒక్క రోజులో చేసే పని. ఇప్పుడు చూడండి ఇక్కడే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఏ ఒక పనిని 10 రోజులలో చేస్తాడు. ఏ ఒక్కరోజు పని అంటే ఒక్కరోజు పని ఎంత అవుతుంది? 1/10. అంటే దాని అర్థం ఏంటి? మొత్తం 10 భాగాలకు గాను ఒక భాగం చేశాడు అని అర్థం. మరి మిగిలిన పని అంటే ఏం రాస్తాం మనం? మిగిలిన పని ఈక్వల్ టు మొత్తం పనిలోంచి కంప్లీట్ అయిన పని తీసేయండి. మొత్తం పని ప్లస్ కంప్లీట్ అయిన పని. అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా? 9/10. ఈ 1లోంచి ఎందుకు తీసేస్తున్నాం? 1 అంటే ఏంటి? మొత్తం పని అని అర్థం. మొత్తం పని ఇంతకుముందు చెప్పుకున్నాం. మొత్తం పని ఎప్పుడు కూడా 1ని సూచిస్తుంది, అది ఎప్పుడు కూడా 100%. ఓకే, నెక్స్ట్ వన్. ఏ మరియు బీలు ఒక పనిని పూర్తి చేయటకు పట్టిన సమయాల మధ్య నిష్పత్తి x/y అయితే వారు పూర్తి చేసిన పని భాగాలు లేదా సామర్థ్యముల మధ్య నిష్పత్తి. ఇదివరకు చెప్పుకున్నాం మనం. కాలానికి సామర్థ్యానికి ఎటువంటి సంబంధం ఉంటుంది? విలోమానుపాత సంబంధం ఉంటుంది. కాబట్టి అది y/x అవుతుంది. అదేవిధంగా వారు పొందే వేతనాల మధ్య నిష్పత్తి కూడా ఏమవుతుంది? y/x అవుతుంది. y/x. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఎగ్జాంపుల్ ఏబీలు వరుసగా ఒక పనిని 10 మరియు 15 రోజులలో పూర్తి చేస్తారు. ఏ ఒక పనిని 10 రోజులలో, బి అదే పనిని 15 రోజులలో పూర్తి చేసిన అప్పుడు వారు పొందే వేతనాలు లేదా సామర్థ్యముల మధ్య నిష్పత్తి. సామర్థ్యముల మధ్య నిష్పత్తి అని అంటే సమయాల మధ్య నిష్పత్తికి విలోమ నిష్పత్తి. దీనికంటే ముందేమవుతుంది? పట్టిన సమయాల మధ్య నిష్పత్తి లేదా కాలముల మధ్య నిష్పత్తి. సమయాల మధ్య నిష్పత్తి ఏమవుతుంది? 10:15. అంటే 5 2 5 3 2:3 అయితే మరి వారి సామర్థ్యముల మధ్య నిష్పత్తి ఏమవుతుంది? తిప్పి రాయడం 3:2. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకున్న వాడికి తక్కువ సామర్థ్యం ఉంటుంది, తక్కువ కాలంలో చేసిన వాడికి ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. ఒకవేళ వారు పొందే వేతనాల మధ్య నిష్పత్తి ఏమవుతుందో చూడండి, ఇక్కడ 3:2. ఎవడు ఎక్కువ పని చేస్తే వాడికి ఎక్కువ వేతనం వస్తుంది. అదే కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వన్. ఏ బీల పని సామర్థ్యముల మధ్య నిష్పత్తి 5:4. ఏ ఒక్కడు ఒక పనిని 12 గంటలలో పూర్తి చేసినా అదే పనిని బి ఎన్ని గంటలలో పూర్తి చేయగలడు అని. మనకి ఏమిచ్చాడు? సామర్థ్యముల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి అదే రాస్తాం. మరి సామర్థ్యముల మధ్య నిష్పత్తి ఏమిచ్చాడు చూడండి. సామర్థ్యముల మధ్య నిష్పత్తి దట్ ఈక్వల్ టు వాటి 5:4. ఎవరిది? ఏబి. మరి సామర్థ్యానికి సమయానికి ఎటువంటి సంబంధం ఉంటుంది? విలోమానుపాత సంబంధం ఉంటుంది. దేర్ఫోర్ వారికి పట్టిన సమయాల మధ్య నిష్పత్తి ఏమవుతుంది చూడండి, 4:5. అంటే ఇక్కడ చూడండి, ఏ ఒక్కడు ఒక పనిని 12 గంటల్లో అంటున్నాడు. అంటే 4 భాగాలు ఈక్వల్ ఎంత? 12 అయితే ఒక భాగం ఎంత? 3 అవుతుంది. మరి పూర్తి చేసిన అదే పనిని బి ఎన్ని గంటలలో పూర్తి చేయగలరంటే ఇక్కడ 3 భాగాలు కాబట్టి 5 3 ఎంత? 15. అంటే ఇప్పుడు బి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తాడు? ఇక్కడ 15 రోజులలో పూర్తి చేస్తాడు అనేది దాని అర్థం. అంతే కదమ్మా. సామర్థ్యానికి సమయానికి ఎటువంటి సంబంధం ఉంటుంది? విలోమానుపాత సంబంధం ఉంటుంది. సామర్థ్యముల మధ్య నిష్పత్తి 5:4 అయితే వాడికి పట్టిన సమయాల మధ్య నిష్పత్తి దానికి విలోమం 4:5. అంటే ఏకి పట్టిన సమయం ఎంత? 12 గంటలు అయితే 4 భాగాలు 12 అయితే ఒక భాగం ఎంత? 3. మరి బి అదే పనిని బి చేయడానికి బట్టే సమయం ఎన్ని గంటలు అంటే ఏంటిది? గంటలు. దిస్ నథింగ్ బట్ వాటి 15 గంటలు. ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వన్. ఏ మరియు బీలు వరుసగా ఒక పనిని 15 మరియు 10 రోజులలో పూర్తి చేయగలడు. పని పూర్తి చేయటకు వారు 30,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఏ వాటా ఎంత అంటున్నారు. అయితే ఇక్కడ సమయాలు ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి? వేతనాలు కనుక్కోవాలి. సరే, ఇప్పుడు చూడండి, దీని సొల్యూషన్లో భాగంగా మనం గమనిస్తే సింపుల్గా వారికి పట్టిన సమయాల మధ్య నిష్పత్తి చూడండి. బైహార్ట్ చేయనవసరం లేదమ్మా. బేసిక్ కాన్సెప్ట్ ద్వారా పోతే ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కూడా వితిన్ సెకండ్స్లో మనం చేయొచ్చు. ఏ మరియు బీలు వరుసగా ఒక పనిని 15 మరియు 10 రోజులలో అంటే 15 ఎంతమ్మా? 10. 5వ ఎక్కం 5 3 5 2 అంటే 3:2. అయితే మనకు కావాల్సింది ఏంటి? వేతనాలు. వేతనం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? వాటి యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. సామర్థ్యం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? చూడండి, జనరల్గా చూస్తే వాడు చేసే పని వాడి యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎవడైతే ఎక్కువ పని చేస్తాడో వాడికి ఎక్కువ వేతనం వస్తుంది. మరి ఎక్కువ వేతనం పొందే వాడికి ఎక్కువ సామర్థ్యం అనేది ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి సమయాల మధ్య నిష్పత్తి ఇదైతే మరి వేతనాల మధ్య నిష్పత్తి ఏమవుతుంది? సమయానికి వేతనాల మధ్య నిష్పత్తి దానికి విలోమం కదా. అంటే ఇది ఏమవుతుందమ్మా? 2:3.
2:3 అంటే ఇది ఏ, ఇది ఏమవుతుంది బి. ఏకి 2 భాగాలు వస్తే బికి ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఇప్పుడు చూడండి, మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. పని పూర్తి చేయటకు వారు తీసుకున్న మొత్తం సొమ్ము ఎంత? 30,000. 5 భాగాలు 30,000 అంటే ఒక భాగం ఎంత అవుతుందో? 6,000 అవుతుంది. 6,000. మరి ఏ వాటా ఎంత అంటే ఏకి ఎన్ని భాగాలు వస్తాయి? 2 భాగాలు. 2 × 6,000 ఎంత వస్తుందో చూడు, 12,000 రూపాయలు. ఇది ఏ వాటా. ఇద్దరు కలిపి 30,000 రూపాయలు. మరి బికి ఎంత వాటా వస్తుందంటే బి × 6,000 ఎంత? ఇది 18,000. ఇది ఏ వాటా, అదేమో బి వాటా. సింపుల్ అమ్మా, దీనిలో మనం బైహార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ అలానే ఏ, బి మరియు సి అని ముగ్గురు ఒక పనిని X, Y మరియు Z రోజులలో పూర్తి చేసిన పనిని పూర్తి చేసినందుకు గాను వారు పొందే వేతనాల మధ్య నిష్పత్తి YZ. ఇప్పుడు చూడండి, దానికి విలోమం అది ఎలా వచ్చింది ఏంటి అనేది మనం గమనించినప్పుడు చూడండి ఇది ఎలా వచ్చిందని చూస్తే, ఏ, బి మరియు సి అని ముగ్గురు వ్యక్తులు ఒక పనిని X, Y మరియు Z రోజులలో పూర్తి చేస్తారు. ఇప్పుడు సమయాల మధ్య నిష్పత్తి ఎంత చూడండి, X:Y:Z. మరి మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? వేతనాల మధ్య నిష్పత్తి. సమయానికి వేతనానికి ఎటువంటి సంబంధం ఉంటుంది? విలోమానుపాత సంబంధం ఉంటుంది. మనం రేషియోస్ నుంచి చెప్పుకుంటూ వచ్చాం చూడండి. ఎక్స్కు విలోమం అంటే మిగిలిన రెండింటి లబ్ధము అని, విలోమం అంటే శత్రుత్వము, ఎనిమి రిలేషన్ అంట. ఎక్స్కు విలోమం ఎన్నన్నా ఉన్నాయండి, 4 పదాల మధ్య నిష్పత్తి ఇవ్వండి, 5 పదాల మధ్య నిష్పత్తి ఇవ్వనివ్వండి, ఏమన్నా ఇవ్వండి. ఎక్స్కు విలోమం అంటే మిగిలిన వాటి లబ్ధము అని అర్థం. సో ఎక్స్కు విలోమం ఏంటి? YZ. వైకి విలోమం అంటే మిగిలిన రెండింటి లబ్ధం XZ. జెడ్కి విలోమం అంటే ఏమవుతుంది మా? X × Y. అదే కదా రాసింది, YZ:XZ XY అని. విలోమ నిష్పత్తి రాయాలి. సమయాల మధ్య నిష్పత్తి ఇచ్చినప్పుడు వేతనాల మధ్య నిష్పత్తి ఇది అవుతుంది, అదే పని భాగాల మధ్య నిష్పత్తి కూడా ఇదే అవుతుంది, తర్వాత సామర్థ్యముల మధ్య నిష్పత్తి కూడా అంతే అవుతుంది. ఓకే సరే. అదేవిధంగా ఇప్పుడు మనం గమనిస్తే ఏదైనా ఒక పనిని మనం ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఏ అనేవాడు 10 రోజులలో, బి అనేవాడు 15 రోజులలో, సి అనేవాడు 20 రోజులలో చేస్తే రేషియో ఆఫ్ టైం ఎంత వస్తుంది చూడండి. రేషియో ఆఫ్ టైం ఈక్వల్ టు 10:15 ఎంత? 20. 5 2 5 3 5 4 అంటే 2:3:4. మనకు కావాల్సింది ఏంటి? రేషియో ఆఫ్ వాటి వేజ్ అంటే వేతనం, దానికి విలోమం. 2కు విలోమం అంటే మిగిలిన రెండింటి లబ్ధం. 3 4 ఎంత? 12. 3కు విలోమం అంటే 2 4 ఎంత? 8. 4కు విలోమం అంటే 2 3 ఎంత? 6. ఇలా ఇవి బేసిక్ అంశాలమ్మా. వీటి మీద పూర్తిగా పట్టుంటే చాలు, ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈజీగా చేయడానికి అవకాశం. తర్వాత మొత్తం పని అనేది దేనికి సమానం అంటే సామర్థ్యం ఇంటూ కాలముల లబ్ధం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. టోటల్ వర్క్ డన్ ఈజ్ ఆల్వేస్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ వాట్ ఏ టైం టేకన్. ఎఫిషియన్సీ ఇంటూ వాట్ టైం టేకన్. నెక్స్ట్ వన్, ఏ, బి మరియు సిలు వరుసగా ఒక పనిని 12, 18 మరియు 30 రోజులలో పూర్తి చేయగలరు. వారు ముగ్గురు కలిసి పనిని పూర్తి చేసిన పని పూర్తయిన తర్వాత వచ్చిన మొత్తం 9,300 రూపాయలలో బి వాటా ఎంత అని అంటున్నాడు. ఓకే, మనకేమో టైం ఇచ్చాడు, రేషియో ఆఫ్ టైం. మనం ఏం కనుక్కోమంటున్నాడు? రేషియో ఆఫ్ వేజ్ కనుక్కోమంటున్నాడు, అంటే షేర్, వాటా. ఇప్పుడు చూడండి, మరి వేతనానికి కాలానికి ఎటువంటి సంబంధం ఉంటుంది? విలోమానుపాత సంబంధం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం చూడండి, కాలముల మధ్య నిష్పత్తి రేషియో ఆఫ్ వాట్ ఏ టైం ఈక్వల్ టు ఏమేంటమ్మా? 12, 18, 30. 12:18:30. వీటిల్లో ఉమ్మడి కారణాంకం ఏది? 6 ఏకం. 6 2 6 3 6 5 అంటే ఎంత? 2:3 ఎంత? 5. ఇది ఏమో రేషియో ఆఫ్ టైం టేకన్. అయితే వాడు ఏమన్నాడు? వాళ్ళ ముగ్గురు కలిసి ఆ పనిని పూర్తి చేసినందుకు గాను ఎంత పొందారు వాళ్ళు? 9,300 రూపాయలు. అయితే దాంట్లో బి వాటా ఎంత అంటున్నాడు. సో దేర్ఫోర్ రేషియో ఆఫ్ వేజ్, వేజ్ అంటే ఏంటి? వేతనం. కాలానికి వేతనానికి ఎటువంటి సంబంధం ఉంటుందని చెప్పాను నేను? విలోమానుపాత సంబంధం ఉంది. 2కు విలోమం అంటే మిగిలిన రెండింటి లబ్ధం. 2కు విలోమం 3 5 ఎంత? 15. 3కు విలోమం అంటే మిగిలిన రెండింటి లబ్ధం. 2 5 ఎంత? 10. 5కు విలోమం అంటే మిగిలిన రెండింటి లబ్ధం ఎంత? 6. ఇది రేషియో ఆఫ్ వేజ్, వారి వేతనాల మధ్య నిష్పత్తి. ఎవరిది? A:B:C. ఎవరిది? A:B:C. అయితే వాళ్ళ ముగ్గురికి కలిపి మొత్తం వేతనం, మొత్తం నిష్పత్తి ఎప్పుడు కూడా మొత్తం విలువకు సమానం. 15 + 10 ఎంత? 25 + 6 31. 31 భాగాలు ఎంత? 9,300. అయితే ఒక భాగం ఎంత చూడండి? 300. 31 భాగాలు 9,300 అయితే ఒక భాగం ఎంత అవుతుంది ఇక్కడ? 300. ఎవరి వేతనం కనుక్కోవాలి? బి వాటా ఎంత? బికి ఎన్ని వాటాలు వస్తాయి? 10 వాటాలు.
10 × 300 ఎంత అవుతుందమ్మా? 3000 రూపాయలు వస్తుంది. 3000 రూపాయలు. ఏమి ఒకవేళ ఏ వేతనం కనుక్కోమన్నాడు అనుకోండి, ఏ ఇంటూ 3000 ఎంత? 4000, 45,000 రూపాయలు. 300 కదా, 4,500 రూపాయలు. ఒకవేళ సి వేతనం కనుక్కోవాలనుకోండి, సి ఇంటూ 300 అంటే 1800. ఇవన్నీ కలిపితే మనకి ఏమొస్తుంది? 9,300 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఏ బికి XY/Y రెట్లు పని సామర్థ్యం గలవాడు అయితే ఏ బికి Y/Y రెట్ల సమయంలో పని పూర్తి చేస్తాడు అన్నది. ఇందాక చెప్పిన దానికి సామర్థ్యానికి సమయానికి ఎటువంటి సంబంధం ఉంటుందని చెప్పుకున్నాం మనం? విలోమ సంబంధము అని. ఏ బికి X/Y రెట్లు సామర్థ్యము చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు వాట్? X/Y ఇంటూ వాట్? బి. ఇటు పక్క బి తీసుకొస్తే ఏమవుతుంది? A/B ఈక్వల్ టు వాట్? X/Y. అంటే దాని అర్థం ఏంటి? A/B ఈక్వల్ టు నథింగ్ బట్ వాట్? X/Y. ఇది ఏంటిది? రేషియో ఆఫ్ వాట్? ఎఫిషియన్సీ. రేషియో ఆఫ్ వాట్? ఎఫిషియన్సీ, సామర్థ్యం. ఎఫిషియన్సీకి టైంకి ఎటువంటి సంబంధం ఉంటుంది? విలోమానుపాతం కదా. నౌ ఇట్ ఈస్ రేషియో ఆఫ్ వాట్? ఏ టైం ఈక్వల్ టు దట్ ఈస్ A/B ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? Y/X. Y/X అంటే ఏంటి? Y/X. Y/X అంటే Y/X. ఏం లేదు, బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉంటే చాలు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్. ఓకే, ఏ బికి 2 రెట్ల పని సామర్థ్యం గలవాడు అయినా ఏ బికి పట్టు సమయంలో సగం రోజులలో చేయగలడు అంటున్నాడు. నిజమే కదా. ఏ బికి 2 రెట్ల పని సామర్థ్యం కలిగి ఉంటాడు. 2 రెట్లు అంటే 2:1. మరి రేషియో ఆఫ్ ఎనర్జీ, రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ. ఈ అంటే ఎఫిషియన్సీ, సామర్థ్యం. ఎంత అన్నాడు? 2 రెట్లు అంటే 2:1. ఏది? ఏబి. మరి రేషియో ఆఫ్ టైం టేకన్ అంటే ఏమొస్తుంది చూడండి? 1:2. అంటే ఇక్కడ అదే కదా. ఏ బికి పట్టు సమయంలో సగం రోజులలో చేస్తాడు అంటే బికి 2 రోజులు పడితే ఏ అనేవాడు 1 రోజులోనే చేస్తాడు, అంటే సగం రోజులలో చేస్తాడు అని అర్థం. 2 రెట్లు అంటే 1/2 అని అర్థం. ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మీద పూర్తి గ్రిప్ రావాలనేది నేను చెప్పుకునేది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఒకవేళ 3 రెట్ల పని అనుకోండి, అప్పుడు ఏ బికి పట్టు సమయంలో 3వ వంతు కాలంలో చేస్తాడు అని. అదంతా కాకుండా మనం రేషియో రూపంలో రాసుకున్నాం అనుకోండి ఈజీగా. ఏ యొక్క సామర్థ్యం డబల్ అయినప్పుడు మరి సమయం ఏమవుతుంది? దాంట్లో హాఫ్ అవుతుంది. ఆ విధంగా మనం తీసుకోవాలి. ఓకే, ఒక పనిని పూర్తి చేయుటకు అవసరమగు మనుషులు X/Yకి మారినా ఆ పనిని పూర్తి చేయుటకు పట్టు సమయం Y/Xకి మారును అంటున్నాడు. ఒక పనిని పూర్తి చేయుటకు అవసరమగు మనుషులు, ఒక పనిని పూర్తి చేయడానికి X/Y అయితే ఆ పనిని పూర్తి చేయటకు పట్టు సమయం ఏమవుతుందంటే Y/X అవుతుంది. అది కామనే కదమ్మా. పూర్తి చేయటకు అవసరమగు మనుషుల సంఖ్య. ఇప్పుడు జనరల్గా ఎక్కువ మనుషులు ఉంటే తక్కువ టైం, తక్కువ మనుషులు ఉంటే ఎక్కువ టైం పడుతుంది. దానికి ఏమవుతుంది? విలోమం రాయడం అనేది జరుగుతుంది. జనరల్గా మనకు చూస్తే మనుషులకి తర్వాత కాలానికి ఎటువంటి సంబంధం ఉందంటే, ఎక్కువ మంది మనుషులు ఉన్నప్పుడు ఏమవుతుంది? తక్కువ టైంలో ఏమవుతుంది? పని పూర్తి అవుతుంది. తక్కువ మంది మనుషులు ఉంటే ఎక్కువ రోజులు పడుతుంది. సో దేర్ ఫోర్ అదే సేమ్ మనుషుల సంఖ్య X/Y అయినప్పుడు పట్టే సమయముల నిష్పత్తి ఏమవుతుంది? Y/X అవుతుంది. ఇప్పుడు రేషియో ఆఫ్ వాట్? మెన్, పురుషుల మధ్య నిష్పత్తి. ఆటోమేటిక్ ఏమవుతుంది? మనుషులు ఎక్కువ అయ్యే కొలది పట్టే కాలం తగ్గిపోతుంది. అదొక్కటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోగలిగితే మనకి ఈజీగా ఉంటుంది అది. సో కాబట్టి మనుషులకి తర్వాత సమయానికి విలోమానుపాత సంబంధం ఉంటుంది అనేది దాని అర్థం అనమాట. ఓకే, m మంది మనుషులు ఒక పనిని D రోజులలో పూర్తి చేసిన అదే పనిని n మంది మనుషులు కలిసి పూర్తి చేయు రోజుల సంఖ్య m/D/n అంట. అది ఎలా వచ్చింది ఏంటనే చూస్తే పురుషులు రోజులు m/D, m1D1 = m2D2 అని. ఇప్పుడు చూడు ది రిలేషన్ ఎలా వచ్చింది అనేది చూస్తే m1D1 = వాట్? m2D2. రోజుల సంఖ్య కనుక్కోవాలంటే D2 కనుక్కోవాలంటే ఏం రాస్తాం? దేర్ఫోర్ D2 ఏమవుతుందమ్మా? m1D1 డివైడెడ్ బై వాట్? m2. ఇదే, దీని నుంచి ఇది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసినట్లయితే ఎగ్జాంపుల్ చూస్తే 20 మంది పురుషులు 20 మంది ఒక పనిని 12 రోజుల్లో చేస్తే మరి అదే పనిని 15 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది దాని అర్థం. చూడండి ఇక్కడ 20 మంది ఒక పనిని 12 రోజుల్లో చేశారనుకోండి, 15 మంది 20 మంది 15 రోజుల్లో చేస్తే లేదా 12 రోజుల్లో చేశారనుకోండి, 12 రోజులు మరి అదే పనిని 15 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు అని అంటే ఆ రెండుని మల్టిప్లై 20 × 12 డివైడెడ్ బై ఎంత? 15. 5 4 5 3 3 1 3 4 ఎన్ని రోజులు? 16 రోజులు పడుతుంది.
ఎందుకు చూడండి, మనుషులు పెరుగుతాయి, రోజులు తగ్గుతాయి. మనుషులు తగ్గారు కాబట్టి రోజులు ఆటోమేటిక్గా ఇది అవుతాయి. సేమ్ ఇదే కదా, M1D1 = M2D2. M మంది ఒక పనిని D రోజులలో చేస్తే N మంది ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు అంటే M×D/N అనమాట. ఓకే, అలానే 12 మంది మనుషులు ఒక పనిని 25 రోజులలో పూర్తి చేసిన అదే పనిని 10 మంది మనుషులు ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అనేది దాని అర్థం. ఇప్పుడు చూడండి, 12 మంది ఒక పనిని ఎన్ని రోజులు చేస్తారు, 25 రోజులలో చేస్తే, మరి 10 మంది అదే పనిని ఎన్ని రోజులు చేస్తారు అంటున్నాడు. పై రెండుని మల్టిప్లై చేసి కింది దాంతో భాగిస్తే సరిపోయి. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 12. ఈ రెండు మల్టిప్లై చేయాలి. 12 × 25 బై ఎంత, ఇది 10. 5 2 5 5లు, 2 1 2 6లు, 6 5లు ఎంత, 30 రోజులు. 30 రోజులు. ఇంకో విధంగా ఏం చేయొచ్చు మనం చూడండి, M1D1 = M2D2. M1D1 = M2D2. 12 మంది ఒక పనిని 12 మంది M1D1, ఇదేమో M1, ఇదేమవుతుంది D1, ఇదేమవుతుంది M2. అయితే ఎన్ని రోజులు అంటే D2 మనం కనుక్కోవాలి. D2 ఎంత అని అర్థం. 12 × 25 M2 అంటే ఎంత, 10. D2 కనుక్కోవాలి. దేర్ఫోర్ D2 ఏమవుతుంది చూడండి, 12 × 25 ఎంత, 10. అదే కదా ఇది ఎంత, 30 రోజులు. A మరియు Bలు విడివిడిగా ఒక పనిని X మరియు Y రోజులలో పూర్తి చేసిన ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయటకు పట్టు రోజులు XY/X+Y. ఇది ఫార్ములా అనమాట, XY/X+. అది ఎలా వచ్చింది అనేది జనరల్గా మనం చూద్దాం. చూడండి, వర్కౌట్ చేస్తే ఏ ఒక పనిని X రోజులలో, B అదే పనిని Y రోజులలో పూర్తి చేసిన A + Bలో ఒకరోజు పని అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఎంతమ్మా, A ఒక్కరోజు పని అంటే 1/X, తర్వాత B ఒక్కరోజు పని అంటే 1/Y. దీన్ని కసాగు తీసుకుంటే ఏమొస్తుందో చూడండి, ఇక్కడ X+Y/XY. ఇదేంటి, ఒక్కరోజు పని. ఏ ఒక్కరోజు పని అంటే 1/X అయితే ఏ ఎన్ని రోజులు చేస్తారంటే X రోజులు తిప్పి రాస్తాం. సో దేర్ఫోర్ A Bలు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు అని అంటే తిప్పి రాయడం. Xని తిప్పి రాస్తే కదా 1/X వచ్చింది. కాబట్టి ఇది ఏమవుతుంది, X/X+Y రోజులు. ఇది ఫార్ములా రావడానికి కారణం. ఇది ఒక్కరోజు పని, దాన్ని తిప్పి రాస్తే వచ్చేదేంటి, వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు అనేది తెలుపుతుంది అన్నది. ఏ ఒక పనిని X రోజులు చేశారంటే ఒక్కరోజు పని అంటే ఏం రాసాం మనం, 1/X. ఆ 1/Xని తిప్పి రాస్తే కదా మనం X వచ్చేది. అలానే ఇది A Bలు ఇద్దరు కలిసి ఒక్క రోజులో చేసే పని ఇదైతే ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారంటే దాన్ని తిప్పి రాస్తే వచ్చేది వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు అని మనం చెప్పొచ్చు ఈజీగా. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఒక పనిని 20 రోజులలో, B అదే పనిని 30 రోజులలో పూర్తి చేసిన ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు అంటారు. ఏ ఒక పనిని 20 రోజులలో, B అదే పనిని 30 రోజులలో చేస్తే మరి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు అని అంటే ఇందాక చెప్పాం XY/X+Y అని కదా. మరి అటువంటిప్పుడు ఇది ఎంత అవుతుంది చూడమ్మా, 20 × 30 / 20 + 30 ఎంత, 50. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది మనకు వస్తుంది. 0 0 కొట్టేయండి, 5 1 5 4 4 3 ఎంత, 12 రోజులు. ఇద్దరు కలిసి చేస్తే తక్కువ రోజులు టైం పడుతుంది. ఇది ఫార్ములా. మరి ముగ్గురు కలిసి చేస్తే, నలుగురు కలిసి చేస్తే, 5 కలిసి చేస్తే, సరే ముగ్గురు కలిసి అంటే ఎవరో చెప్పిండి ఏదో బుక్లో ఉంటుంది రాసాం. మరి నలుగురు కలిసి చేశారనుకో ఎలా రాయాలి. అందుకే మనకు కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇంకో మెథడ్లో ఇద్దరు కాబట్టి ఇదే మెథడ్ మీకు ఈజీ అనిపిస్తుంది, కానీ ముగ్గురు నలుగురు వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పబోయే మెథడ్ ఈజీగా ఉంటుంది. దీన్ని ఏమంటాం, కసాగు మెథడు అంటాం. దీన్ని సామర్థ్యము, బేస్డ్ ఆన్ ఎఫిషియన్సీ అంటాం. ఈ సామర్థ్యమే ఏం తెలుపుతుందంటే మొత్తం పనిని తెలుపుతుంది. దీన్ని ఏమని పిలుస్తాం మనం, కసాగు పద్ధతి. 20 30ల కసాగు ఎంత చూడండి, 2 3ల కసాగు 6 కాబట్టి 60. ఈ 60 అనేది ఏంటంటే మొత్తం పని తెలుపుతుందమ్మా, మొత్తం పని. జాగ్రత్త వినండి, మొత్తం పనిని తెలుపుతుంది. ఇద్దరు కాబట్టి ఫార్ములా ఈజీగా ఉంది. ముగ్గురు నలుగురు అయితే అప్పుడు ఏంటండి, బెటర్ టు గో లైక్ దిస్. మొత్తం సామర్థ్యం, మొత్తం పని 60 భాగాలు. ఇప్పుడు చూడండి, 60 20 రోజులలో, B అనేది 30 రోజులలో. ఇది A, ఇది ఏమవుతుంది B. ఈ 20 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది, 3 30 అనేది దీంట్లో 2. ఏంటయ్యా ఇవంటే వారి యొక్క సామర్థ్యాలు. ఇవేంటివి ఇవి, ఇది ఏ సామర్థ్యము ఏంటమ్మా, ఇదేమో ఏ సామర్థ్యం, ఇదేమవుతుంది ఇక్కడ B సామర్థ్యం.
అంటే ఏ అనేవాడు రోజుకి 3 భాగాలు చేస్తే బి అనేవాడు రోజుకి ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని భాగాలు చేస్తారు? 5 భాగాలు. 5 భాగాలు. ఎవరిది? ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని భాగాలు చేస్తారు? 5 భాగాలు. మొత్తం పని ఎన్ని భాగాలు? 60 భాగాలు. ఇద్దరు కలిసి రోజుకి 5 భాగాలు ఎన్ని రోజులకి? ఒక రోజుకి. ఒక రోజుకి 5 భాగాలు చేస్తే మొత్తం 60 భాగాలు చేయడానికి. సో దేర్ఫోర్ మరి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు అని అంటే ఈక్వల్ టు 60 డివైడెడ్ బై ఎంత? 60 డివైడెడ్ బై 5. ఒక రోజుకి 5 భాగాలు చేస్తే ఎన్ని రోజులలో? 60 భాగాలు చేస్తారు. కాబట్టి ఇది ఎంత అవుతుందమ్మా? ఇక్కడ 12 రోజులు. దీన్ని ఎఫిషియన్సీ మెథడ్ అంటాం. దీన్నే కసాగు మెథడ్ అంటాం. అప్పుడు 3, 4, 5 వచ్చినప్పుడు ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ కసాగు అనేది దేన్ని తెలుపుతుంది? వాళ్ళ మొత్తం పనిని తెలుపుతుంది. మొత్తం పని భాగాలు ఎన్ని? 60. ఏ 20 రోజులు చేస్తాడు, బి 30 రోజులు చేస్తాడు. మరి 20 అనేది 60 ఎన్నిసార్లు పోతుంది? 3. ఈ 3 అనేది ఏంటంటే ఏ యొక్క సామర్థ్యాన్ని తెలుపుతుంది. బి 30 అనేది 60లో 2 సార్లు పోతుంది. ఇది బి యొక్క సామర్థ్యాన్ని తెలుపుతుంది. అంటే బి రోజుకు 2 భాగాలు చేస్తే అదే సమయంలో ఏ రోజుకి 3 భాగాలు చేస్తారు. ఇద్దరు కలిపి రోజుకి ఎన్ని భాగాలు చేస్తారు? 5 భాగాలు. రోజుకి 5 భాగాలు చొప్పున ఎన్ని రోజులైతే 60 భాగాలు అవుతుంది. ఎంత? 12 రోజులు. ఈ మెథడ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సరే, దీంతో పోలిస్తే ఇదే ఈజీగా ఉంది కదా అన్న. ఈజీగా ఉండొచ్చమ్మా, కాకపోతే ఇద్దరు ఉన్నప్పుడు ఇది ఈజీ అనిపిస్తుంది. ఇది సబ్జెక్ట్, ఇది నేర్చుకోవడం ద్వారా 3, 4, 5, 6 ఉన్నప్పుడు మనం ఈజీగా కసాగు పద్ధతి ద్వారా మనం ఈజీగా చేయొచ్చు. ఓకే.